అందరికీ కూడా పేరు పేరున నాయకులు నమస్కారం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్గా కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వారందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వ పరంగా ఇచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. మరి అదే ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా కంటిన్యూ చేసుకుంటున్నాం. మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఏ మాసంలో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు మన నియోజకవర్గాన్ని, దుబాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిండ్రు. మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత. మరి ఎన్నో ఆశలతోటి కొత్తగా సర్పంచ్ కూడా అయినారు. మరి వారందరూ కూడా కోటి ఆశలతో ఉన్నారు. మరి అన్ని గ్రామాలలో కూడా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక మనం చాలా ఇబ్బందిగా పాలయ్యాం. మరి కొత్తగా సర్పంచులు అయినారు. మరి గ్రామాలకి ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ మరి కోటి ఆశలతో ఉంటారు. మరి గౌరవ మంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మరి ముఖ్యంగా చేయకుండా మండలం ఎన్నుకోవడంలో మరి గ్రామ పంచాయతీ కూడా శిథిలావస్థలో ఉన్నది. మరి దానికి కూడా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మరొక ఎమ్మెల్యేగా నియోజకవర్గం తరఫున చేయకుండా గ్రామ పంచాయతీ తరఫున కూడా మనం నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మరి చాలా గ్రామాలలో కూడా పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎంపీ రోడ్లు చాలా వర్షాలు చాలా డ్యామేజ్ అయినాయి. మరి మేము ఎన్నోసార్లు ఆ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి హ్యాండ్ కింద పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు చేయకుండా ఒక రోడ్డు కూడా మరి శాంక్షన్ కాలేదు. దయచేసి గౌరవ మంత్రి గారు మరి నియోజకవర్గం ఈ చేగుంట మండలం, నాసిక్ మండలం 2 కూడా మెదక్ జిల్లాలో వస్తాయి. ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ 2 మండలాలకు సంబంధించిన మరి లంబర్ తండాలు ఉన్నాయి. ఆ లంబర్ తండాలకు కూడా చాలా గ్రామాలకు మరి మన రోడ్డు ఎస్సీ సప్తాం కింద రోడ్డు కూడా ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ కాలేదు. మరి అది కాకుండా కూడా చాలా గ్రామాలలో కూడా మరి విద్యుత్ సమస్యలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు లేక ఇబ్బంది పాలవుతున్నారు. కొన్ని గ్రామాలకు కరెంటు పోతే మరి వేరే ఒక ఊళ్ళో కరెంటు పోతే లైన్ మొత్తం కట్ చేయాల్సి వస్తున్నది. మరి వాళ్ళకు వ్యవసాయ భవన్లో కూడా కరెంటు కట్ అయిపోతున్నది. గ్రామాలకు కూడా కరెంటు సరిగ్గా లేదు. మరి ఆర్డర్కి సంబంధించిన మరి మంచినీరు కూడా మరి మా కొత్త సర్పంచ్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న మా గ్రామాలకు ఇంకా నీళ్లు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. మరి ఆర్డబ్ల్యూఎస్ మరి సంబంధించిన మరి ఆ నీళ్లు కూడా బంద్ అయిపోతున్నాయి. బోర్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. మరి వాటిని కూడా పునర్నిర్మాణం చేసి మరి రాగానే కొత్త సర్పంచులు అందరూ కూడా మరి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మరి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. మరి దయచేసి ఈ 3 డిపార్ట్మెంట్ల మీద గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మరి ఎలక్షన్ మీద, ఈ రోడ్ల మీద, ఈ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ల మీద కూడా, అంగన్వాడీలో కూడా ఇబ్బంది ఉన్నది. ఇవన్నిటి మీద కూడా ఒకసారి మంత్రి గారు సమయం ఇచ్చి రివ్యూ పెట్టినట్టయితే మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దయచేసి గౌరవ మంత్రి గారు మరి మాకు ఒకరోజు సమయం ఇచ్చినట్టయితే జిల్లా కలెక్టర్ ఆఫీసులో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి అధికారులతోటి ఒకసారి సమీక్షా సమావేశం పెట్టాలని చెప్పి ఈ సందర్భంగానే వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి గౌరవ మంత్రి గారు మరి వారి ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మరి ఈ మండలమే కాదు మొత్తం దుబాక నియోజకవర్గానికి కూడా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా రివ్యూ పెట్టాల్సింది కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మరి లబ్ధిదారులకు కూడా మరి చెట్ల పంపిణీకి వచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు వివేక్ వెంకట